హాయ్, హలో, నమస్తే అందరికీ. వెల్కమ్ టు విలాసిని బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేను ఆర్వికకి 6 months కంప్లీట్ అయ్యి 7 months స్టార్ట్ కాగానే ఆర్వికకి నేను హోమ్ మేడ్ ఉగ్గు రెడీ చేసిన. ఆ ఉగ్గు ఎలా రెడీ చేసిన, సో నేను ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేస్తానో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తానో చూపిస్తా, చూడండి. నేను ఆర్వికకి ఒక 10-20 days స్టోర్ ఉండేలాగా ఉగ్గు ప్రిపేర్ చేసుకుంటా. 1 week ఫస్ట్ స్టార్టింగ్లో 1 week అట్లా చేసుకునేదాన్ని. ఇప్పుడు ఒక 20 days అలా స్టోర్ ఉండేలాగా ఉగ్గు ప్రిపేర్ చేస్తాను అనమాట. ఫస్ట్ నేను వచ్చేసి 1 cup రైస్ తీసుకుంటా. ఈ గ్లాస్ ఇంత సైజ్ గ్లాస్లో 1 cup రైస్, అది కూడా నిండా కాదు, కొంచెం వెల్తిగానే ఉంటుంది. ఆ కప్ రైస్ తీసుకుంటా, 1 cup రైస్. సో పప్పులన్నీ నేను ఈ టీ కప్ ఉంటుంది కదా చిన్నది, ఆ టీ కప్ తోటి తీసుకుంటా అనమాట. ఫస్ట్ వచ్చేసి 1 cup ఎర్రపప్పు, 1 cup పెసరపప్పు, శనగపప్పు ఒకటి 1/2 cup తీసుకుంటానండి. ఎందుకంటే పిల్లలకి డైజెస్ట్ ఇంకా మోషన్స్ స్టమక్ పెయిన్ వస్తుంది కాబట్టి శనగపప్పు ఒకటి 1/2 cup. పెసరపప్పు, వైట్ పెసరపప్పు, కందిపప్పు, ఈ పప్పులన్నిటితో పాటు నేను ఎక్స్ట్రాగా ఈ ఒక పెసర్లు ఉంటాయి కదా, పెసర్లు మనం పెసరట్టు అట్లా చేసుకుంటాం కదా, సో పెసర్లు కూడా 1 cup తీసుకుంటా. ఇవన్నీ మంచిగా వాష్ చేయాలంటే 2 times or 3 times వాష్ చేసి చూపిస్తాను. అన్ని పప్పులు కలిపి ఇలా వాష్ చేసేయాలండి. 2 or 3 times వాష్ చేసేసేయాలి. వాష్ చేసిన తర్వాత ఇట్లా కాటన్ క్లాత్ ఉంటుంది కదా, ఏదైనా ఓకే మీ ఇష్టం, బట్ కాటన్ క్లాత్ అయితే వాటర్ అన్నీ అబ్జర్వ్ అవుతాయి. పప్పులన్నీ మంచిగా కొద్దిసేపు 1 hour 2 hour అలా గాలికి పెట్టారండి. మంచిగా ఆరిపోవాలి, ఇదనే వాటర్ అంతా డ్రై అయిపోవాలి. అప్పటి వరకు మంచిగా ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ డ్రై చేయండి, అంటే ఆరబెట్ట. ఇలా క్లాత్ లో వేసి ఆరబెట్టుకోవాలండి. మంచిగా డ్రై అయిపోయి ఇలా తడి తడి పప్పులన్నీ ఇట్లా మంచిగా డ్రై అయిన తర్వాత ఇవి కొంచెం పెనం మీద వేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తా, చూడండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా దూరగా వేయించాలండి వీటిని. వీడియో చేసేటప్పుడు మారబెక్కువ ఇట్లా ఉంటుంది. ఇప్పుడు చెప్పే